హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ గురించి అయితే తెలుసుకుందామండి. మామూలుగా అయితే మనం వాటర్ బాటిల్స్తో పాటు వాటి మూతలు కూడా పాడేస్తూ ఉంటాము. అలాగే సిరప్ బాటిల్స్ కూడా క్యాప్స్ వస్తాయి కదండి, ఆ క్యాప్స్ని కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పడేయకుండా మనం వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్ని అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను ఒక మార్కర్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. వీడియోలో నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో అలాగే చేసుకోవాలి. బాటిల్ క్యాప్కి ఈ విధంగా పైన ఒక మార్క్ చేసుకున్నాను కదా, దానికి ఆపోజిట్ భాగంలో అంటే దీనికి కింది భాగంలో కూడా 2 డాట్స్ కింద మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ ప్లేసుల్లో అయితే హోల్స్ పెట్టుకోవాలండి. నేను ఒక సన్నటి మేకని తీసుకుని దాన్ని హీట్ చేసుకుని ఇక్కడ హోల్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. పైన కొంచెం పెద్ద హోల్ వచ్చేలాగా, కింద చిన్న హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేయలేని మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని కూడా వేస్ట్గా పక్కన పడకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఒక మెటల్ బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను. ఇలా కట్టర్ సహాయంతో దీనిపైన ఉన్న పార్ట్ని మొత్తం కట్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఈ బ్యాంగిల్కి పైన డిజైన్ కింద ఉంది కదండి, ఆ పార్ట్ని మొత్తం తీసేస్తున్నాను. ఇలా ఈ పార్ట్ని మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాంగిల్ని సగానికి అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ని సగానికి కట్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్కి మనం హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ పెద్ద హోల్ ఉంది కదండి, ఆ పెద్ద హోల్ లోపల నుంచి ఈ పైన ఉన్న ఈ 2 భాగాలని పోనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్ మొత్తాన్ని కూడా ఈ పెద్ద హోల్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్యాప్కి కింద 2 చిన్న హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్లోంచి ఈ బ్యాంగిల్ని అయితే పెట్టుకోవాలి. అంటే ఈ బ్యాంగిల్ ఒక హోల్లోకి ఒక పార్టు, ఇంకో హోల్లోకి ఇంకొక పార్టు వెళ్ళాలన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వీటిని హుక్స్ లాగా మనం ఈ కట్టర్ సహాయంతో చేసుకోవాలండి. జస్ట్ కట్టర్ సహాయంతో ఈ విధంగా అనుకుంటే మనకు అది హుక్ లాగా అంటే హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఒక చిన్న సైజు హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది కదండి. మన ఇంట్లో ఏదైనా మేక్ తగిలించేసుకుని మనం ఇంట్లో పిల్లల ఐడి కార్డ్స్ కానీ లేదా బెల్ట్స్ కానీ లేదా కీ చైన్స్ కానీ ఏమైనా కూడా వీటికైతే హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి సిరప్ బాటిల్ క్యాప్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ క్యాప్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్ని 2 వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి, ఒక చిన్న పీస్ కట్ చేసుకుని దీని బ్యాక్ సైడ్ అయితే అంటించేసుకోవాలి. అంటించుకున్న తర్వాత మనం ఛార్జర్ని ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత స్విచ్ బోర్డ్కి అలా వదిలేస్తూ ఉంటాం కదండి. మళ్ళీ ఒకవేళ అదే స్విచ్ బోర్డ్ని వేరే విధంగా అంటే ఐరన్ చేయడానికో దేనికైనా యూజ్ చేయవలసి వస్తే కనుక మనం ఈ ఛార్జర్ని అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం ఛార్జర్ని అయితే అక్కడ ఇక్కడ పడేయకుండా స్విచ్ బోర్డ్ పక్కనే సెట్ చేసుకునే విధంగా ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం క్యాప్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ క్యాప్ని స్విచ్ బోర్డ్ పక్కనే ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ఛార్జర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుంటే కనుక అలాగే ఉంటుంది, అసలు కింద పడనే పడదు. మనకి ఛార్జర్తో పని అయిపోయిన తర్వాత ఇలా ఈ క్యాప్కి ఈ విధంగా సెట్ చేసుకుంటే కనుక మనకి ఛార్జర్ అనేది ఎప్పుడు కూడా మన కళ్ళ ముందే అందుబాటులో ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇంకొక బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నానండి. ఈ క్యాప్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. అంటే మరీ పెద్దగా కట్ చేసుకోకుండా చిన్న కట్ అయితే తీసుకోవాలన్నమాట. మరీ పెద్దగా కట్ చేయకూడదండి, ఇలా చిన్నగా కట్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం బట్టలు పెట్టుకోవడానికి క్లిప్స్ అయిపోయినా క్లిప్స్ అందుబాటులో లేకపోయినా ఈ బాటిల్ క్యాప్స్ని అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అస్సలు మనం పెట్టిన బట్టలు పడనే పడవు. నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం గ్యాస్ స్టవ్ని రెగ్యులర్గా అయితే వాష్ చేసుకుంటూ ఉంటాము, క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం గ్యాస్ స్టవ్ని ఈ విధంగా మూవ్ చేయాలంటే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో గ్యాస్ స్టవ్ ఫ్రీగా మూవ్ అవ్వాలి, మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎలాంటి అడ్డు లేకుండా ఎలాంటి చికాకు లేకుండా మనకి నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేయండి. దీనికోసం ఏంటంటే మన ఇంట్లో బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్స్ని ఈ గ్యాస్ స్టవ్ 4 వైపులా కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంటే 4 కార్నర్స్లో కూడా ఈ మూతల్ని సెట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజు మూతలు అయితే పట్టవండి, కొంచెం పెద్ద సైజు ఉండే మూతలు అయితే కనుక కరెక్ట్గా సెట్ అయిపోతాయి.
ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ని మూవ్ చేయాలంటే చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతుందో. మనం గ్యాస్ స్టవ్ కింద క్లీన్ చేసుకోవాలనుకున్నా, పైన కూడా క్లీన్ చేసుకోవాలన్నా, ఎలా క్లీన్ చేసుకున్నా కానీ మనం ఇదంతా క్లీన్ చేసుకోవడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఈ క్యాప్స్ పెట్టడం వల్ల గ్యాస్ స్టవ్ మనకి కొంచెం హైట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ కిందకి చెయ్యి కూడా ఈజీగా వెళ్తుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకైతే. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఇంట్లో మిక్సీ జార్ని అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం కదండి. దీన్ని మూవ్ చేయడానికి కానీ ఇలా మనం దీన్ని కదపవలసి వచ్చినప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదండి. ఎందుకంటే దీనికి కింద రబ్బర్స్ ఉంటాయి, అంటే అవి గ్రిప్ ఉండడం కోసమే ఇస్తారు. సో అది మనకి ఒక రకంగా చూసుకుంటే ప్లస్సే, కానీ ఇంకో రకంగా చూసుకుంటే కనుక మనకు కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది కదా. సో అందుకని ఆ రబ్బర్స్ని తీయవలసిన అవసరం లేకుండా మనం ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చు. మన ఇంట్లో ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, అలాగే ఇక్కడ మిక్సీకి 4 వైపులా కూడా 4 కార్నర్స్లోని ఇలా రబ్బర్స్ అయితే ఉంటాయి. ఈ 4 వైపులా కూడా ఇక్కడ నేను బాటిల్ క్యాప్స్ని అయితే సెట్ చేసేసుకుంటున్నానండి. ఇది మనకి అవసరము అనుకుంటే వాడుకోవచ్చు, అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. మిక్సీకి 4 వైపులా కూడా మూతలను అయితే సెట్ చేసేసుకున్నానండి. ఇవి కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. చూసారు కదండి, ఇప్పుడు మిక్సీ అయితే మనకి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. మనం క్లీన్ చేసుకోవడానికైనా లేదా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. మీకు ఈ టిప్పు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. మనకు అవసరం లేదు అనుకుంటే కనుక బాటిల్ క్యాప్స్ అయితే తీసేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ బాక్సులకి ఇలాంటి మూతలు అయితే వస్తాయి కదండి. ఈ మూతలు చూడడానికి అయితే బాగుంటాయి కదండి, అలాగే పడేయలేము. సో వీటిని అయితే నేను ఇలా యూస్ చేస్తాను అన్నమాట. చిన్న చిన్న గిన్నెలు అయితే ఉంటాయి కదండి, అంటే మనం కర్రీస్ వేసుకున్నా కానీ చట్నీస్ వేసుకున్నా కానీ ఈ మూతలను అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న క్యాప్ లాంటిది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. సో దానికోసం అయితే ఇలా ట్రై చేశాను అన్నమాట. మన ఇంట్లో సిరప్ బాటిల్స్కి వచ్చి మూతలు అయితే ఉంటాయి కదండి, ఇప్పుడు ఈ క్యాప్ అయితే ఈ మూత కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి నేను ఈ క్యాప్ని అయితే యూస్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఈ క్యాప్ని గమ్ పెట్టైనా దీనికి స్టిక్ చేసుకోవచ్చు, లేదా అనుకుంటే కనుక డబుల్ సైడెడ్ టేప్ ఉంటే కనుక దాన్ని స్టిక్ చేసుకునైనా ఈ క్యాప్ని అయితే దీనికి స్టిక్ చేసేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర అయితే ప్రస్తుతానికి గమ్ లేక ఇలా డబుల్ సైడెడ్ టేప్ని అయితే స్టిక్ చేసేసానండి. అదే గమ్ అయితే కనుక చూడడానికి లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తుంది, టేప్ కాబట్టి కొంచెం ఇలా అనిపిస్తుంది మనకి, బట్ ఓకే. మనం ఇలాంటి మూతల్ని ఈ విధంగా సెట్ చేసుకుంటే కనుక ఇంట్లో చిన్న చిన్న గిన్నెల మీదకి ఇలా మూత పెట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, ఇప్పుడు వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.